నమస్కారం అండి. ఇవాళ గోంగూర పికిల్ చేస్తున్నా. 6 నెలలైనా ఖరాబ్ అవ్వదు. బాగా కడిగి ఆరబెట్టాలండి, నీళ్ళు ఉంచకూడదు. ఎండుమిరపకాయలు వేయించుకోవాలి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎల్లిపాయలు వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బనానీలో మళ్ళీ నూనె పోసి గోంగూర వేసి చక్కగా వేయించాలండి. కొంచెం చింతపండు కూడా వేయాలి. అది బాగా మగ్గాక దాన్ని కూడా తీసేసి ఒకసారి మిక్సీ పట్టాలండి. అలా మిక్సీ పట్టేశాక మళ్ళీ అదే పనం పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసి కొంచెం కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలండి. తాలింపు పెడితే అది చాలా రోజులైనా ఖరాబ్ అవ్వదు. వీలుంటే కొంతమంది పల్లీలు వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. తర్వాత కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చడికు మెంతు పొడి అయితే కంపల్సరీ వేయండి. ధనియాల పొడి, మెంతు పొడి. నేనైతే కారంలో మిక్సీ పట్టేసానండి. గోంగూర పికిల్ రెడీ.